ఆ ఓం అనుష్ఠాన విధి. అనుష్ఠాన ఆ షా కింద ఉన్నది ఒత్తు ఠ. మనం సంస్కృతిలో మహాప్రాణి అక్షరం అంటాము. ఒత్తు ఠ. అనుష్ఠాన విధి. నిత్యానుష్ఠానము. నిత్యానుష్ఠానము. శ్లోకము గురు బ్రహ్మ గురుర్విష్ణు. విష్ణు అక్కడ విసర్గ ఉంటుంది. గురుర్విష్ణు. గురు బ్రహ్మ గురుర్విష్ణు. గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఒక్కసారి అందరూ అన్మ్యూట్ అవ్వండి అమ్మా. అయ్యో, అన్నింటికన్నా ముందు మనం ప్రార్థన చేసుకోలేదు. ఇదే ఈ శ్లోకమే వస్తుంది కాబట్టి పర్వాలేదు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. తర్వాతమ్మా గురుగారు ప్రార్థనా శ్లోకాలు. వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఇంకా ఇంకా ఇంకో శ్లోకం ఉందా? ఇదే ఇంతేనమ్మా? అంతే గురువు. ఓకే. సో ఇప్పుడు ఈ రోజు మొత్తం మొదటి పేజీలో 4 శ్లోకాలు ఉన్నాయి. 4 శ్లోకాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. అందరూ అన్మ్యూట్ అవ్వండి అమ్మా. గురు బ్రహ్మ గురుర్విష్ణు. మనం ఆఘాతాలు లెక్క తీసుకుంటే రూపైన ఆఘాతం వస్తుంది. గురు బ్రహ్మ గురుర్విష్ణు. గురుదేవో మహేశ్వర. మన ఇక్కడ గురుదేవో మహేశ్వర. గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ అంటే సా కింద సా ఉంది కాబట్టి గుప్స అంటాం కదా, అలాగే సా చెప్పాలి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అలాగా సా పైన ఆఘాతం వస్తుంది. క్షాత్ సంయుక్త అక్షరం కాబట్టి గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. గురువే కదమ్మా, గురవే నమః. తస్మై శ్రీ. ఇప్పుడు తా పైన ఆఘాతం వస్తుంది, స్మై పైన ఆఘాతం వస్తుంది. తా పైన ఆఘాతం తీసుకుంటూ సాధృతం చేసుకోవాలి స్మైలోను. స్మైలోని మై పైన ఆఘాతం తీసుకుంటూ శ్రీలోని శాఖృతం చేసుకోవాలి. తస్మై శ్రీ గురవే నమః. మీరందరూ కలిపి చెప్పండి అమ్మా ఒకసారి. గురు బ్రహ్మ గురు విష్ణు గురు సాక్షాత్ పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మీరు ఎవరి మట్టుకాలు పాడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వేలు చూపించినప్పుడే చరణం చెప్పండి. చరణం తర్వాత ఆగిపోవాలి. అందరూ ఒకేసారి మొదలు పెట్టాలి. ఒకే గొంతులా ఉండాలి ఎంతమంది పాడినా కానీ. మళ్ళా గురు 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 బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర.
సాక్షాత్ గురు గురు సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మ మై శ్రీ గురవే శ్రీ గురవే నమః. వెరీ గుడ్. ఇప్పుడు ఈ మార్కులు గురుర్ విష్ణు, గురు విష్ణు కాదు గురుర్ విష్ణు మొదటి చరణంలో ఒక మార్పు. గురు తర్వాత వి తీసేసి ర్వి రాకి వావద్దు ఈకారంతో గురుర్ విష్ణు. విష్ణు తర్వాత విసర్గ, విష్ణుకున్న దీర్ఘం తీసేసి విసర్గ పెట్టుకుంటే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ కనపడు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మరొకసారి చెప్పండి అమ్మా. గురు బ్రహ్మ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఇది ఈ శ్లోకం ఇదే విధంగా మనం చదవాలి. అందులో మనం ముందు నేర్చుకున్న విధానం పూర్తిగా మార్చేసి మనం గీతా పరివార్లో భగవద్గీత నేర్చుకుంటున్నాం కాబట్టి అదే విధానంలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. విసర్గలతో సహా విసర్గగాను ఆఘాతం ఉన్నప్పుడు అక్షరం జపం చేసుకుంటూను పలుకుదాం. ఇప్పుడు రెండవ శ్లోకం. మన్నాథ శ్రీ జగన్నాథ, ధా పైన ఆఘాత వస్తుంది. మన్నాథ శ్రీ జగన్నాథ చెప్పండమ్మా. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మద్గురు శ్రీ జగద్గురు మద్గురు శ్రీ ఇక్కడ ఆఘాత ప్రయోగానికి వెళ్తే మా పైన ఆఘాతం వస్తుంది, గా పైన ఆఘాతం వస్తుంది. మా పైన ఆఘాతం వచ్చినప్పుడు ద రెండు దాలు అవుతుంది. మద్గురు శ్రీ జగద్గురు ఏమా. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మా సర్వభూతాత్మా అర్థం చేసుకునే ఆ చెల్లెలికి ఒక్క చరణం చాలమ్మా. నా ఆత్మయే సర్వభూతాల్లోనూ ఆత్మగా నిండి నిబిడీకృతమై ఉన్నది అనే ఆ భావం వస్తుంది ఈ చరణానికి. మమాత్మా సర్వభూతాత్మా అందరూ ఒకేసారి మొదలు పెట్టండి అమ్మా. హరి ఓం అంటానే హరి ఓం అన్నప్పుడే మొదలు పెట్టండి. తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఇక్కడ గురువే ఉందా? గురవే ఇందాక ఎక్కడ గురవే వచ్చింది? ఇక్కడ ఈ బుక్ లో గురవే ఉన్నట్టుంది. ఈ బుక్ లో గురవే ఉంది గురువు గారు. గురవే కరెక్ట్. శ్రీ గురవే నమః. ఆ ఉకారం తీసేయండి. ఆ బుక్ అందరి దగ్గర బుక్లు ఉంటే తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. మళ్ళా మరొకసారి పూర్తి శ్లోకం.
రెండు చరణాలు కలిపి పాడదాం. రెండు చరణాలు. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ జగద్గురో మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. ఇప్పుడు మీరు అందరూ చెప్పండి అమ్మా, ఒక్కసారి మొదలు పెడుతూ హరి ఓం. గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ నమః. అది ఇదే విధంగా మనం ఈ రోజు ఈ పేజీలో 4 శ్లోకాలు ఉన్నాయి కాబట్టి 4 శ్లోకాలు నేర్చుకుంటాం. అవన్నీ కూడా ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. మర్నాడు మనం స్పష్టంగా పలకగలిగితేనే ఇంకొక నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాం, లేదంటే ఇవే శ్లోకాలు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే గురు. తర్వాత శ్లోకం చిన్మయం వ్యాపితం సర్వం. గురుగారు అట్లా పైకి వెళ్ళిపోయిందా? సారీ పైకి వెళ్ళిపోయింది, పేరు పైకి వెళ్ళిపోయింది. అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా. శాలాగే పలకాలి. జ్ఞానాంజనశలాకయా జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితయ్యేన చాతరవుతున్న కాకి అమ్మా చక్షురున్మీలితం. అవును, అది యాక్చువల్ గా ఇక్కడ మన గీతా పరివార నియమాలు అయితే అక్కడ యా చదవాలి. మా అని చదివితే మా అని చదవండి. చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. రెండు చరణాలు కలిపి చదువుదాం. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా ఇక్కడ నా తర్వాత మాత్రం మా రాదు, 2 పెదవులు కలవకుండా జ్ఞా రావాలి. జ్ఞానాంజనశలాకయా రెండవ లైన్ చక్షురున్మీలితం. రున్మి రా తర్వాత నా మీ 2 అక్షరాల కలయిక. చక్షురున్ మీలితం అలా విడదీసి కూడా చదవచ్చు. చక్షురున్మీలితం యేన
తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే తస్మై నమః. శ్రీ గురువే నమః. మళ్ళా 2 చరణాలు కలిపి చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ తస్మై శ్రీ గురువే నమః. మీరందరూ కలిపి చెప్పండి అమ్మా. హరి ఓం. గురువు గారు ఇక్కడ గురువండి గురవండి. గుర అమ్మ. అన్ని శ్లోకాలను మార్చడం గురవే నమః. సరే. ఒరిజినల్ గా మనకి ఎక్కడ గురవే నమః అనే ఉంటది. మన వీటిలోను వేదాల్లోను వాటిలోను గురవే నమః అనే ఉంటుంది. అలాగే వీళ్ళు పీల్కన పీఠం వారు ప్రింట్ చేసిన బుక్ లో కూడా గురవే నమః అనే ఉంది. అంటే గురుగారు ఇక్కడ కూడా గురువే కదా గురుగారు. గురవే రాకి ఉకారం ఉండదు. గురవే అలా వస్తుంది. రూ రాదు. గురువే నమః కాదు, గురవే నమః. ఓకే గురుగారు. అంటే సంస్కృతంలో గురుహు ఏ నమః, దాని సంధి జరిగితే గురవే నమః అవుతుంది. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్ అమ్మా. మీరందరూ కలిపి చెప్పండి ఇప్పుడు. హరి ఓం. నేను వేలు చూపించేంత వరకు కొంచెంసేపు ఆగండి. కొంచెంసేపు సైలెన్స్ అయినా పర్వాలేదు. అందరూ ఒకేసారి మొదలు పెట్టడం అలవాటు చేసుకోవాలి. చూడండి, నేను నిన్న పాడినప్పుడు ఎవరు మన మంగతాయమ్మ గారు వేరేవారు పాడినప్పుడు 2 గొంతులు ఒకే గొంతులో వినిపించినాయి. ఆ శృతి రావాలి మనందరికి. ఒకరు వెనక ఒకరు ముందు మొదలు పెట్టకుండా ఒకరు మొదలు పెట్టారంటే ఆ ఒక అక్షరం మిస్ అయినా 2వ అక్షరం దగ్గర నుంచి మొదలు పెట్టాలి. లేదు నేను మొదటి అక్షరం దగ్గర నుంచే మొదలు పెడతాను, ఆవిడ పాడిన తర్వాత పాడతానంటే అది వినడానికి వినసొంపుగా ఉండదు. ఇప్పుడు మళ్ళా తర్వాత శ్లోకానికి వెళ్దామమ్మా. అర్థమైంది కదా మీకు? నియమాలు అయితే మనకి గీతా పరివార్లకి ద్విత్వాక్షరం ముందు కొంచెం నొక్కి చెప్పాలి. ద్విత్వాక్షరం అక్షరం అదొకటే, మిగతా అన్ని ఎక్కడెక్కడ చూద్దాం. అఖండ మండలాకారం వ్యాప్తై. అందరూ మీట్ అయిపోండి అమ్మా. శ్లోకం చెప్పేంత మీట్ అయిపోండి. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం తత్పదన్, ఇక్కడ నా రావాలి. తత్పదందర్శితై, నాకు యా వచ్చేసింది. తత్పదందర్శితం ఏన తస్మై శ్రీ గురవే కాదు గురవే నమః. మొదటి చరణం అఖండ, ఇక్కడ మాత్రం అణా పలకాలి. అఖండ మండలాకారం, మలండలాకారం అని వచ్చింది. మండలాకారం అని మార్చుకోండి అమ్మా. అక్కడ లా తీసేయండి. మలండలాకారం అని వచ్చింది గురువు గారు ఇచ్చిన దానిలో. ఇది ఎందులో ఉంది గురువు గారు? ఇది ఏ బుక్? ఇది గురుగారు ఇది నిత్యానుష్ఠానం అని బేంపల్లి వారిదండి. ఇది తప్పండి. మలండలాకారం కాదు, మండలాకారం. అక్కడ ప్రభు వేయించిన పుస్తకం అండి. అయ్యో అవయ్. మండలాకారం. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన వ్యాప్తం ఏన సర్. అక్కడ ఇక్కడ ఒక సా ఎక్స్ట్రా వచ్చింది. అయ్యో ఎన్ని బూతులు, చాలా కష్టం. వ్యాప్తం ఏన చరాచరం
తత్పదన్ ఇక్కడ నా రావాలమ్మా, సున్నా బదులు. తత్పదన్ దర్శితం ఏన. తత్పదం దర్శితం ఏన. తత్పదన్ దర్శితం ఏన. తత్పదం దర్శితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ స్మై పలకగానే మళ్ళా వెంటనే శాను షా పట్టుకోవాలి. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు మీరందరూ మా 2 చరణాలు కలిపి పడదాము. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. అఖండ తత్పదం దర్శితయ్యే తత్పదం దర్శితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. తత్పదం తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. మీరందరూ కలిపి చెప్పండి అమ్మా. హరి ఓం. మండలాకారం తత్పదం దర్శితం తత్పదం దర్శితం ఏన. తస్మై గురవే నమః. వెరీ గుడ్. తర్వాత శ్లోకం. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. స్థావరం సాకి ఒత్తుగా ఉన్నది. ఒత్తుథమ్మ మహాప్రాణిథ నొక్కి చెప్పాలి. స్థావరం, స్థావరం కాదు, స్థావరం జంగమం వ్యాప్తం. స్థావరం జంగ జా తర్వాత పెదవులు కలవకూడదు, ఇంకా రావాలి. జంగమం వ్యాప్తం ఈ 2 అక్షరాల దగ్గర పెదవులు కలవచ్చు. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం. ఇది ఒకసారి ఒకసారి ఉండమ్మా, ఒకసారి అందరూ మ్యూట్ లో ఉండండి అమ్మ దయచేసి. యత్కించిత్ సచరా. ఇక్కడ కూడా సా ఒకటి ఎక్స్ట్రా వచ్చేసింది. యత్కించిత్ చరాచరం. యత్కించిత్ మీ దానిలో సా ఒకటి ఉంది, ఇక్కడ సా లేదు. యత్కించిత్ సచరాచరం ఇది సా ఉంచేద్దామండి. యత్కించిత్ సచరాచరం. అమ్మా పలకటానికి బాగుంది కదా గురుగారు. సచరాచరం. అవును. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం. త్వం పదం ఇక్కడ మా రావాలి. త్వ తర్వాత త్వం పదం దర్శితం ఏన. త్వం పదం దర్శితం ఏన. తస్మై శ్రీ గురవే నమః. ఇప్పుడు అందరూ అన్మిట్ అవ్వండమ్మా. స్థావరం జంగమం వ్యాప్తం. ఎవరు చంద్ర ఎవరమ్మా అన్మ్యూట్ అవ్వలేదు. స్థావరం జంగమం వ్యాప్తం.
స్థావరం యత్కించిత్ సచరాచరం యత్కించిత్ చరాచరం సచరాచరం యత్కించిత్ సచరాచరం కించిత్ చరాచరం చరాచరం త్వం పదం దర్శితం యేన పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఆగండి 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 ఆగండి. రెండు చరణాలు కలిపి చెప్పాలి. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం. త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓకే, ఇప్పుడు మీరు అందరూ కలిసి చెప్పండి. హరి ఓం. స్థావరం జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. గురవే నమః. వెరీ గుడ్. చిన్మయం వ్యాపితం. అందరు మీట్ అయిపోండి అమ్మా. చిన్మయం గురుగారు. వ్యాపితం. గురుగారు అదే ఈ శ్లోకాలు 5 అయినాయి కదండి. పెద్దాం. ఓకే ఓకే ఓకేనండి. సరే, మళ్ళా ఒకసారి 5 శ్లోకాలు కలిపి చదువుదాము. ఓకే అండి. అందరూ ఓకే. మొదటి శ్లోకం చెప్పండి. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరూ ప్రతి చరణం అందరూ గొంతులు కలిసే మొదలు పెట్టాలి. రెండో శ్లోకం. మన్నదారి శ్రీ జగన్నాథ మద్గురో శ్రీ మద్గురో శ్రీ జగద్గురో మమాత్మా తస్మై శ్రీ గురవే నమః. తర్వాత స్నానాంజన తస్మై శ్రీ గురవే నమః. తర్వాత అఖండమలండలాకారం వ్యాప్తం చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. తర్వాత జంగమం వ్యాప్తం
యత్కించిత్ సచరాచరం త్వం పదం దర్శితం తస్మై శ్రీ గురవే నమః. వెరీ గుడ్. చాలా చక్కగా చెప్తున్నారు అందరూ. ఇదే రకంగా 5 శ్లోకాలు ఈ రోజు నేర్చుకుంటూ, రోజుకి 5 శ్లోకాలే కాబట్టి సులభంగా నేర్చుకోవచ్చు. ఆల్రెడీ మీకు వచ్చిన శ్లోకాలు మీరు గురు పూజకి అటెండ్ అయినప్పుడల్లా మీరు చదువుతూ ఉంటారు. అయితే కొంచెం అక్షర నియమాలను అనుసరించి మనం నేర్చుకుందాము, సరిపోతుంది. ఒక చోటే అక్కడ మా అన్న చోట పదం చివరి వస్తే మా అనండి, పదం మధ్యలో వస్తే మాత్రం ఏ అక్షర నియమం ప్రకారం ఆ అక్షరమే పలకాలి. జంగమం, జంగమం అనుకోండి, జంగమం. ఆ విధంగా కించిత్, కించిత్ పెదవులు కలవకుండా. చివరైతే మాత్రం మానే పలుకుదాం. పదం చివర త్వం పదం, త్వం పదం దర్శితం ఏన. ఈ విధంగా పదం చివర ఉంటే, అంటే పదం అంటే కొన్ని అక్షరాలు కలిస్తే పదం అంటాము, కొన్ని పదాలు కలిస్తే చరణం అంటాము, 2 చరణాలు కలిస్తే ఒక పంక్తి అంటాము. ఈ శ్లోకాల్లో అమ్మా కొన్ని అక్షరాలు కలిస్తే పదం అమ్మా. గురుగారు చక్షుర్ అక్కడ చెప్పండి గురుగారు మళ్ళీ ఒకసారి. చక్షుర్ ఎన్నో శ్లోకమా? ఓకే, 4వ శ్లోకం. 3. ఓకే. చక్షురున్, చక్షురున్ మీలితం ఏన. అక్కడ నాని విడదీసేయండి అమ్మా. అది మీ, అది నాకి మావత్తు. అక్కడ మీకు ఉచ్చారణ సౌలభ్యం కోసం నాని పుల్లుగా రాసి మీ విడిగా రాయండి, సరిపోతుంది. చక్షురున్మీలితం ఏన. ఎక్కడ అక్షరం పలకడం అమ్మా, మీకు అక్షరం ఎక్కడ పలకడం మీకు కొంచెం కష్టం అనిపించినా ఆ అక్షరాన్ని విభజించుకుని రాసుకుంటే మీకు సులభం అవుతుంది. చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అర్థమైంది కదమ్మా? ఇంకేమైనా క్లిష్టమైన పదాలు ఉన్నాయా? జంగమం, జన్, జన్. అక్కడ గాము వ్యవస్థ ఇంకా కదా రావాలి, జంగమం కాదు, జంగమం. ఇప్పుడు పదము చివరలు అనుస్వరానికే మా అమ్మ. పదం మధ్యలో ఉన్న అన్నిటికీ కూడా మన గీతా పరివార్ రూల్సే వర్తిస్తాయి. మనం తెలుగులో కూడా అలాగే అంటాం, జంగమం మనం జంగమం 2 పదవులు కలవకుండా జంగమం తీసుకోవాలా గురుగారు అమ్మా. అదే ఇప్పుడు మనం గీతా పరివార్లో జా తర్వాత అనుస్వరం వస్తే, అనుస్వరం తర్వాత గా ఉంటే ఏం చెప్తాము? ఇంకా అంటాం కదా, అంతే. అలాగే వస్తుంది కొంగ. మనం మీరు మామూలుగా ఏ నియమాలు అనుసరించకుండా కొంగ అనండి అమ్మా. అప్పుడు పెదవులు కలుస్తున్నాయా? ఇప్పుడు కూడా అంతే, జంగ. అది కూడా కలవు, జంగ. స్థావరం, ఆ చివరి మాత్రం కలిసి స్థావరం. ఇక్కడ పెదవులు కలిసినాయి. జంగ, జంగ. చూడండి నాకు పెదవులు కలవట్లేదుగా. జంగ మం, జంగ మం. పవర్గం యొక్క అక్షరాలకి పెదవులు కలవాలి. పాప బాప మ. మిగతా అక్షరాలకి ఎక్కడ పెదవులు కలవవు. పుల్లు మా వస్తుంది కదండి. ఎక్కడ అక్కడ ఇంకా వస్తుందమ్మా, పుల్లు ఉంగ. కాక్క గాగ్గ ఇంకా అంటాం కదా, 5వ అక్షరం అది వస్తుంది. మీరు గీతా పరివార్లో నేర్చుకున్నారు కదమ్మా. శ్రీదేవి గారే కదా అడిగేది. అవును, మరి మీరు గీతా పరివార్లో నేర్చుకున్నారు కదా. జంగమం, జంగమం కాదు. మీరు కొంగ అంటే ఎలాగో జంగ అంటే కూడా అదే రకమైన ఉచ్చారణ. జంగ అనకూడదు, జంగ. స్థావరం జంగమం వ్యాప్తం. ఇంకా మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే ఇప్పుడు తీర్చుకోండి. రేపు మాత్రం చక్కగా ఆ అక్షర స్పష్టతతో చెప్పాలి.
అప్పుడు గత సంవత్సరం జరిగిన పూజకి ఈ పూజకి అసలు చాలా తేడా ఉండాలి. ఆ రకంగా మీరందరూ నేర్చుకోవాలి. ఇది ఓకే అంట గురుగారు. త్వం పదం, త్వం పదం అక్కడ పెదవులు కలవాలి. త్వం పదం పాప బాభమ కదా, త్వం పదమే అక్కడ పెదవులు కలుస్తాయి. దర్శితం ఏనా ఇక్కడ అయ్యో అది త్వం పదం కాదమ్మ, తత్పదం. ఎక్కడ ఏ శ్లోకంలో అడుగుతున్నారమ్మా? అదే అండి, స్థావరం కిందండి. అక్కడ త్వం పదం, దాని పై శ్లోకంలో తత్పదం. తత్వం కదండి, ఇది త్వం పదం. త్వం పదం అక్కడ పెదవులు కలవాలి. త్వం పదం అక్కడ మారావాలి, పొల్లు మారావాలి. త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. గురవే ఇక్కడ మాత్రం అందరూ అది గుర్తుపెట్టుకోండి, గురవే అది కరెక్ట్. రూ తీసి రాబెట్టుకోవాలి. ఇంకా అదే విధంగా పాడేస్తాం కదండి. అది అందుకే అది ఇప్పుడు ఈ కీలకాల లక్ష్మణ దేశిక అచలము గురు మందిరంలో వచ్చిన బుక్కుల్లో మాత్రం గుర్రవే నమః అనే ఉంది. అలాగే మేము నేర్చుకున్నది ఇది దక్షిణామూర్తి శ్లోకాల్లో శ్రీ గురవే నమః అనే గురువే నమః ఉండదు. అలాగే ఇంకొక శ్లోకంలో ఎక్కడో మనం సా అనే అక్షరం తీసేసాం, రెండో శ్లోకాలు అనుకుంటా. రెండో శ్లోకంలో ఒక్క నిమిషం. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర. ఇక్కడ గురుర్దేవో ఉంది, గురుర్ విష్ణు. ఇక్కడ మొదటి శ్లోకంలో చూడమ్మా, గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురు విష్ణు కాదు, గురుర్ విష్ణు. అక్కడ పొల్లుర్రా పెట్టుకోండి, గురుర్ విష్ణు. అలాగే తర్వాత చరణంలో గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్, సా కింద సా ఉంది, 2 సార్లు నొక్కి చెప్పాలి. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓకేమ్మా. మన్నాథ జగన్నాథ శ్రీ జగన్నాథ, అక్కడ దీర్ఘం ఉంది. మన్నాథ శ్రీ జగన్నాథ, అక్కడ 2 సార్లకి దీర్ఘం ఉండాలి. మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు, ఇది కరెక్టే. మమాత్మా సర్వభూతాత్మా, ఇది కరెక్టే. తస్మై శ్రీ గురవే నమః. మూడో శ్లోకం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా, కరెక్ట్. చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం ఏన చరాచరం. వ్యాప్తం ఏన తర్వాత ఇంకొక సా ఉంది, ఆ సా తీసేయండి. వ్యాప్తం ఏన చరాచరం. సరేమ్మా. తత్పదం ఇక్కడ మారావాలి, దర్శితం మారావాలి. ఏన తస్మై శ్రీ గురవే నమః. తర్వాత శ్లోకం స్థావరం జంగమం, అక్కడ జా తర్వాత అనుస్వరం, పెదవులు కలవు. జంగ్ చూడండి, నా పెదవులు చూడండి. జంగ్ నాలిక మధ్య భాగం పైన చూడండి. జంగమం వ్యాప్తం యత్కించిత్ సచరాచరం.
కించిత్ సచరాచరం. త్వం అక్కడ మా, పదం ఇక్కడ మా, దర్శితం ఇక్కడ మా. త్వం పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఓకే గురు. అంతే కదా. ఈ 5 శ్లోకాలు మీరు చక్కగా నేర్చుకోండి. రేపు మళ్ళా మొదట 5 శ్లోకాలు పలికించిన తర్వాత మళ్ళా కొత్త 5 శ్లోకాలు మనం నేర్చుకుందాము. సరేనమ్మా? కరెక్ట్ గా టైం సరిపోతుంది. 5 శ్లోకాలకి టైం సరిపోతుంది. అలా చక్కగా 5 శ్లోకాలు నేర్చుకోండి. మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే తప్పనిసరిగా అడగండి. రామలక్ష్మి గారు మీకు మీకు జై శ్రీరామ్ గురుజీ. గురుజీ అందరూ మీకు నేర్చుకుంటే మనం పూజలో ఎక్కడున్నా సరే అందరూ కలిసి పూజ చేయడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇంతకాలం ఎవరో ఒకరో ఇద్దరో ఈ పూజా క్రతువు నేర్చుకుంటున్నారు, వాళ్ళ మీదే ఆధారపడాల్సి వస్తుంది. అలా కాకుండా మీరందరూ నేర్చుకుంటే మీ ఎవరిలో ఏ ఒక్కరి పూజకి వెళ్ళినా సరే చక్కగా పూజ జరిపించవచ్చు. సరేనమ్మా? ఓకే. జై శ్రీరామ్ గురుజీ. జై శ్రీరామ్ అమ్మ. హేమ గారు గురుగారు వచ్చేసారు. గురుగారు కట్ అయిపోయింది. మంగళం చెప్పండి అమ్మా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు. గురుగారు వినిపించిందండి? రాలేదమ్మా. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయహరణం, సద్గురు చరణం భవభయహరణం. జై సద్గురు మహారాజ్ కి జై. సర్వం శ్రీ సద్గురు. అమ్మా ఇది కూడా నేర్చుకోండి. సర్వం శ్రీ సద్గురు చరణార విందార్పణమస్తు. చరణార విందార్పణమస్తు. సర్వం శ్రీ సద్గురు చరణార విందార్పణమస్తు. జై గురుదేవ్. అంతేనమ్మా, అంతే. జై గురుదేవ్. జై గురుదేవ్. జై గురు. టైం గురుగారు. జై గురుదేవ్. జై శ్రీరామ్. గురుగారు ఎంతటి